ఇస్లాం చరిత్ర. సృష్టి ఆరంభం నుండే ఇస్లాం చరిత్ర ప్రారంభమైంది. యావత్తు విశ్వవ్యవస్థ, అందులోని సమస్త సృష్టిరాశులు సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, విశ్వసామ్రాట్టు అయిన దేవుని ఆజ్ఞలకు బద్ధులై తమ తమ విధులు నిర్వహిస్తున్నాయి. అంటే భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు సమస్తం ఇస్లాం పరిధిలో ఉండి దేవునికి విధేయత చూపుతున్నాయన్న మాట. ఇస్లాం అంటే శాంతి, సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన అని అర్థాలున్నాయి. ఆయనే పరాత్పరుడు, పరమోన్నతుడైన అల్లాహ్. భూమ్యాకాశాల్లోని అణువణువు తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆయనకే సాష్టాంగపడుతోంది. ఉదయం, సాయంత్రం సమస్త వస్తువుల ఛాయలు కూడా ఆయనకే మోకరిల్లుతున్నాయి. సూర్యచంద్రనక్షత్రాలన్నీ తమకు నిర్దేశించిన ప్రకృతి చట్టాలకు కట్టుబడి ఉంటూ దేవునికి విధేయత చూపుతున్నాయి. యావత్నభూమండలంలోని రోదసీ వస్తువులన్నీ తమ తమ నిర్ణీత కక్ష్యల్లో, నిర్దేశిత వేగాలతో సంచరిస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కటీ దైవశాసనాన్ని ధిక్కరించి ఇష్టానుసారం మెలగడం లేదు. సూర్యుడు, సముద్రం, గాలి, మేఘాలు కూడా దైవచట్టం ప్రకారమే పనిచేస్తూ వృక్షజాతికి, జీవరాశులకు కావలసిన వర్షం, శీతోష్ణస్థితులు సమకూర్చుతున్నాయి. అలాగే జంతువులు, పక్షులు, జలచరాలు కూడా దేవుడు నిర్దేశించిన ఆజ్ఞల ప్రకారమే మనుగడ సాగిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఇస్లాం పరిధిలో ఉన్నాయి. 1. సృష్టి ప్రారంభదశ. ఈ విశ్వం, అందులోని సృష్టిరాశులు ఉనికిలోకి వచ్చిన ప్రారంభ దశను గురించి సైన్సు ఇప్పటికీ ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. బిగ్ బ్యాంగ్ ప్రేలుడుతో విశ్వం ఉనికిలోకి వచ్చినప్పుడు అది తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఉండేదని, తర్వాత అది క్రమంగా చల్లారే కొద్దీ అందులో జీవరాశుల పుట్టుక ఏకకణ జీవులతో ప్రారంభమైందని, ఇలా పరిణామం చెందుతూ అవి ప్రస్తుత దశకు చేరుకున్నాయని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం చెబుతోంది. ఆ సిద్ధాంతం ప్రకారమే మానవుడు కోతిదశ నుండి క్రమంగా పరిణామం చెందుతూ ఇప్పటి రూపానికి మారాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖురాన్ ఈ పరిణామ ప్రక్రియకు భిన్నంగా ప్రస్తుత మానవుడు సృష్టి ప్రారంభంలో కూడా ఇలాగే ఉండేవాడని చెబుతోంది. సృష్టికర్త ఆది మానవుడైన ఆదమలైసలాంను, ఆయన భార్య హవ్వాలిసలాంను దివి నుండి ఏకంగా భువిపైకి పంపాడు. వారిద్దరి నుండే మొత్తం మానవసంతతి ఉద్భవించింది. ప్రళయం దాకా ఉద్భవిస్తుంది. దేవుడు ఆకాశం వైపు దృష్టిసారించాడు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉండింది. ఆ పొగను కూడా దేవుడే సృష్టించాడు. ఆయన భూమ్యాకాశాల్ని ఉద్దేశించి, మీకు ఇష్టమున్నా లేకపోయినా ఉనికిలోకి రండి అన్నాడు. దానికి అవి, మేము వినమ్రులై వచ్చేశాం అన్నాయి. అప్పుడు ఆయన 2 రోజుల్లో 7 ఆకాశాలు నిర్మించాడు. ప్రతి ఆకాశానికి తత్సంబంధిత నియమావళి నిర్దేశించాడు. భూలోక సమీపంలోని ఆకాశాన్ని మేము, నక్షత్ర, దీపాలతో అలంకరించాం. దాన్ని అన్నివిధాలా సురక్షితంగా ఉంచాం. ఇదంతా మహాశక్తిమంతుడు, అపార వివేకవంతుడైన దేవుడు రూపొందించిన పథకం. ఆయనే భూమి దొర్లిపోకుండా దాని మీద పర్వతాలు పాతిపెట్టాడు. అందులో అనేక శుభాలు ఉంచాడు. అంతేకాదు, ఆహారం అర్థించే సమస్త ప్రాణికోటికి అవసరమైన మేరకు లెక్క ప్రకారం దానిపై ఆహార సామగ్రి కూడా ఏర్పాటు చేశాడు. ఈ పనులన్నీ 4 రోజుల్లో పూర్తయ్యాయి. మొదట పొగరూపంలో ఉన్న విశ్వం గ్రహాలుగా, నక్షత్రాలుగా, ఇతర మరెన్నో రోదసీ వస్తువులుగా మారడానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల నిర్మాణ ప్రక్రియలో భూమి కూడా చేరి ఉంది. ఆ తర్వాత భూమిపై, మరికొన్ని ఇతర గ్రహాలపై కూడా, నీరు, గాలి, వృక్షజాతి, జీవరాశి వగైరా ఏర్పడటానికి మరో 4 రోజులు పట్టింది. ఇక్కడ 9, 10 సూక్తులలో దేవుడు భూమండల నిర్మాణానికి 2 రోజులు పట్టిందని, దానిపై ఆహారం తదితర ఏర్పాట్లు జరగడానికి 4 రోజులు పట్టిందని అన్నాడు. ఈ విధంగా భూమి జీవరాశికి నివాసయోగ్యం కావడానికి మొత్తం 6 దినాలు పట్టింది. ఈ 6 దినాలలోనే మొత్తం విశ్వవ్యవస్థ ఏర్పడింది. 11, 12 సూక్తులలో దేవుడు విశ్వనిర్మాణానికి ముందున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ, అప్పుడు ఈ విశ్వం పొగరూపంలో ఉండేదని అన్నాడు. నేటి సైన్స్ భాషలో దీన్ని నిహారిక, నెబ్యూలా అంటారు. కోట్ల సంవత్సరాల క్రితం ఒకచోట గుమిగూడి ఉన్న ఈ విశ్వపదార్థంలో పెద్ద ప్రేలుడు, బిగ్ బ్యాంగ్, సంభవించి ముక్కలైపోయిందని, అవి క్రమంగా విస్తరించి లక్షలాది సంవత్సరాల తర్వాత నేటి గ్రహాలుగా, నక్షత్రాలుగా రూపొందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖురాన్లో దేవుడు పొగ రూపంలో ఉన్న భూమ్యాకాశాల్ని ఉద్దేశించి ఉనికిలోకి రండని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆయన 2 రోజుల్లో 7 ఆకాశాలు నిర్మించాడు. ఇందులో భూమి కూడా చేరి ఉంది.
ఈ విధంగా దేవుడు భూమ్యాకాశాలను 6 దినాలలో సృష్టించాడని ఖురాన్ చెబుతోంది. ఈ దినాలు మనం ప్రమాణంగా తీసుకునే దినాలు కానవసరంలేదు. ఖురాన్ ఒకచోట ఒకరోజు మీరు లెక్కించే 1000 ఏండ్లకు సమానమని, మరోచోట ఒకరోజు 50,000 ఏండ్లకు సమానమని ఉంది. ఖురాన్ సైన్సిని గురించి చెప్పే గ్రంథం కాదు. తన అవతరణ కాలంనాటి మానవులకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా దేవుని అసాధారణ శక్తిసామర్థ్యాల ప్రస్తావనల ద్వారా ఆయన ఏకత్వాన్ని చాటి చెప్పే దైవగ్రంథం. ఆ దృష్టితోనే దాన్ని అధ్యయనం చేస్తే విషయానికి అర్థమవుతుంది. ఆయనే భూమ్యాకాశాల్ని 6 రోజుల్లో సృష్టించాడు. తర్వాత ఆయన అధికార సింహాసనం అధిష్ఠించి యావత్తు విశ్వవ్యవస్థను నిర్వహిస్తున్నాడు. దేవుడు భూమ్యాకాశాలను 6 రోజుల్లో సృష్టించి, ఆ తర్వాత అధికార సింహాసనం అధిష్ఠించాడంటే, విశ్వనిర్వహణ కార్యాలను వదలి విశ్రాంతి తీసుకున్నాడని అర్థం కాదు. సృష్టి నిర్మాణం తరువాత ఆయన విశ్వంలోని యావత్తు చరాచరాలను, సృష్టిరాశులను పర్యవేక్షిస్తున్నాడని, పోషిస్తున్నాడని, పాలిస్తున్నాడని అర్థం. 2. మానవ సృష్టి మహోత్కృష్టజీవిగా. నీ ప్రభువు దైవదూతలతో, భూలోకంలో నేనొక ఖలీఫా యాస్టరిస్, దైవప్రతినిధి, ని నియమించబోతున్నా నని అన్నప్పుడు దైవదూతలు ఏమన్నారో తెలుసా? ఏమిటి? మీరు ప్రపంచ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రక్తపాతానికి వడిగట్టేవాడ్ని భూలోకంలో నియమించబోతున్నారా? మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ, మీ పవిత్రతను స్తుతిస్తూనే ఉన్నాం కదా? అన్నారు. దానికి దేవుడు, మీకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఆదంకు సమస్త వస్తువుల పేర్లు తెలియజేశాడు. ఆపై వాటిని దైవదూతల ముందు ప్రవేశపెట్టి, మీ అభిప్రాయం సరైనదైతే కాస్త ఈ వస్తువుల పేర్లేమిటో చెప్పండి అనడిగాడు. మీరు పరిశుద్ధులు. మీరు మాకు తెలియజేసినంత మేరకే మాకు తెలుసు. దానికి మించి ఒక్క విషయానికి కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్నీ తెలిసినవారు, వివేకవంతులు అన్నారు దైవదూతలు. ఆ తర్వాత దేవుడు ఆదంతో, ఈ వస్తువుల పేర్లేమిటో వారికి చెప్పు అన్నాడు. ఆదం వాటి పేర్లన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు దైవదూతలతో ఇలా అన్నాడు, భూమ్యాకాశాల్లో గుప్తంగా ఉన్న సమస్త విషయాలు నాకు తెలుసని నేను ముందే మీతో అనలేదా? మీరు పైకి వెలిబుచ్చే విషయాలు, లోన దాచే విషయాలు సైతం నాకు తెలుసు. ఆ తర్వాత మేము ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చేయండని దైవదూతలను ఆదేశించాం. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడైపోయాడు. ఖురాన్ అర్ధరాత్రి 2:33 34 యాస్టరిస్క్. యాస్టరిస్క్ ఇక్కడ ఖలీఫా అనే పదం ప్రపంచంలో మానవుని నిజస్థావం, అతని జీవితలక్ష్యం ఏమిటో తెలియజేస్తోంది. ఈ ప్రపంచంలో మానవుడు దేవుని ప్రతినిధిగా, దేవుడు పంపిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు పూర్తి విధేయుడై జీవించాలి. జీవితంలోని ప్రతి రంగం ఆయన ఆదేశాలనే పాటించాలి. అంతేగాని, మానవుడు స్వయంగా యజమాని అయి, ఇష్టారాజ్యంగా విశృంఖల జీవితం గడపడానికి వీల్లేదు. ఖలీఫా అనే పదాన్ని మన దేశంలో బ్రిటిష్ పాలకుల కోసం వాడిన వైస్రాయ్ అనే ఇంగ్లీషు పదంతో పోల్చవచ్చు. యాస్టరిస్క్ దీన్ని బట్టి విశ్వవ్యవహారాలు నిర్వహించడానికి నియుక్తులైన యావత్తు దైవదూతలపై మానవునికి దేవుడు ఆధిక్యత ప్రసాదించాడు. అంటే మానవుడ్ని యావత్ సృష్టిలో ఉత్కృష్టజీవిగా, ఖలీఫాగా చేసి ప్రపంచంలో అతను చేసే ప్రతిపనిలో దైవదూతలు అతనికి సహకరించాలని ఆదేశించాడన్నమాట. మానవునికి ప్రసాదించబడిన ఈ ఆధిక్యత, ఉత్కృష్టతల కారణంగానే అతనికి గౌరవసూచకంగా అభివాదం చేయాలని దైవదూతలను, జిన్నుల, భూతాల ను ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు విశ్వప్రభువు ఇబ్లీస్, ఏమైంది నీకు? నేను నా స్వహస్తాలతో సృజించిన మానవునికి అభివాదం చేయనీయకుండా నిన్నే విషయానికి నిరోధించింది? నువ్వు స్వతహాగా గొప్పవాడైపోయావా, లేక నువ్వసలు ఏదైనా అగ్రస్థాయి ప్రముఖుల కోవకు చెందిన వాడవని అనుకుంటున్నావా? అని అడిగాడు. నేను అతని కన్నా శ్రేష్ఠుణ్ణి. మీరు నన్ను అగ్నితో సృజించారు, అతడ్ని మట్టితో సృజించారు అన్నాడు ఇబ్లీస్. అలాగానా? అయితే నీవిక్కడ్నుంచి దిగిపో. ఇక్కడ గర్వంతో విర్రవీగడానికి నీకెలాంటి హక్కులేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నీవు మా ఆదేశాన్ని ధిక్కరించి పరమ నీచుడవైపోయావు అన్నాం మేము. అయితే దేవా, మానవులు మళ్లీ బ్రతికించబడేవరకు నాకు గడువునివ్వు అన్నాడు ఇబ్లీసు. అలాగే ఇస్తున్నాం వెళ్ళు అన్నాం మేము. ప్రభూ, నీవు నన్ను ఏ విధంగా దారి తప్పించావో అదేవిధంగా నేను భూలోకంలో మానవులకు ఎన్నో మనోహరమైన వస్తువుల్ని చూపి వారిని దారి తప్పిస్తాను.
ఓరి నీచుడా, శాపగ్రస్తుడవై ఇక్కడ్నుంచి వెళ్ళిపో. విను, నీతో సహా నిన్ను అనుసరించే వారందర్నీ నరకంలోకి విసిరివేస్తాను అన్నాడు దేవుడు. నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే రుజుమార్గం. ఈ మార్గంలో నడిచే నా ప్రియ దాసులపై నీ అధికారం చెల్లదు. నీ అధికారం నిన్ననుసరించే భ్రష్టుల మీదనే చెల్లుతుంది. వారందరికీ నరకమే గతి, ఇది మా వాగ్దానం అన్నాడు దేవుడు. 1 దివి నుండి భువికి. ఆ తర్వాత మేము ఆదమ్కు ఇలా చెప్పాము, నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు కోరుకున్నదల్లా తింటూ హాయిగా ఉండండి. అయితే అదిగో, ఆ చెట్టు దరిదాపులకు మాత్రం వెళ్ళకండి. వెళ్తే మీరు కూడా దుర్మార్గులై పోతారు. ఆదమ్, ఇతను నీకు నీ భార్యకు బద్ధ విరోధి. ఇతను మీరిద్దర్నీ స్వర్గం నుండి బయటికి తీయడం, దానివల్ల మీరు కష్టాలలో పడిపోవడం జరగకూడదు సుమా. ఇక్కడ మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఎలాంటి ఆకలి బాధగాని, కట్టుబట్టల కొరతగాని ఉండదు. అలాగే ఇక్కడ దప్పికగాని, ఎండబాధగాని ఉండదు. కాని శైతాన్ అతడ్ని మభ్యపెట్టాడు. వాడతని దగ్గరకు వెళ్ళి, ఆదమ్, నేను నీకు శాశ్వత జీవితం, ఎన్నటికీ పతనం కాని రాజ్యాధికారం ప్రసాదించే కల్పవృక్షాన్ని చూపనా అన్నాడు. చివరికి వారిద్దరూ వాడి టక్కరిమాటలకు మోసపోయి ఆ చెట్టు పండ్లు తిన్నారు. దాంతో వారి మర్మావయవాలు ఒకరి ముందు ఒకరివి బహిర్గతమైపోయాయి. అప్పుడు వారిద్దరూ స్వర్గవృక్షాల ఆకులతో తమ శరీరాలు కప్పుకోసాగారు. ఇలా ఆదమ్ తన ప్రభువు మాట జవదాటి సన్మార్గం తప్పిపోయాడు. సూక్తులలో ఆదమ్ అలై ఆయన భార్య హవ్వ అలై ఇద్దర్నీ శైతాన్ మోసగించినట్లుంది. అయితే ఇక్కడ ఆదమ్ అలై ని శైతాన్ మభ్యపెట్టినట్లు స్పష్టంగా ఉంది. అంతేకాదు, 121 సూక్తిలో ఆదమ్ తన ప్రభువాజ్ఞ జవదాటినట్లు కూడా పేర్కొనబడింది. శైతాన్ వారుభయుల్ని నిషేధిత వృక్షం గురించి లేనిపోని ఆశలు కల్పించి వారిని పూర్వస్థితి నుండి దిగజార్చి స్వర్గసౌఖ్యాలకు దూరం చేశాడు. అప్పుడు మేము వారితో, మీరంతా ఇక్కడ్నుంచి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక నిర్ణీతకాలం వరకు మీరు భూలోకంలో జీవితం గడపవలసి ఉంది అన్నాము. తర్వాత ఆదమ్ తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నాడు. దాన్ని అతని ప్రభువు స్వీకరించాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. మేమిలా అన్నాం, మీరంతా ఇక్కడ్నుంచి దిగిపోండి. నా దగ్గర్నుండి మీ దగ్గరకు ఏదైనా మార్గదర్శకత్వం వస్తే దాన్ని అనుసరించాలి. దాన్ని అనుసరించేవారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. నా మార్గదర్శకత్వాన్ని నిరాకరించి నా సూక్తుల్ని ధిక్కరించేవారు నరకానికి పోతారు. అక్కడే వారు నానా యాతనలు అనుభవిస్తూ ఎల్లకాలం. ఈ విధంగా దేవుడు తొలి మానవుడు ఆదమ్ని సృష్టించిన తరువాత అంతకు ముందే సృష్టించబడిన దైవదూతలను, జిన్నులను సమావేశపరచి ఆదమ్ ముందు మోకరిల్లమని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను శిరసావహిస్తూ సభికులందరూ ఆదమలై సలాం ముందు మోకరిల్లారు. ఇస్లాం వాస్తవికత తెలిసినందువల్లనే అగ్నికంటే కూడా విలువైన జ్యోతితో సృజించబడిన దైవదూతలు సైతం దైవాజ్ఞకు బద్ధులై మట్టితో సృజించబడిన ఆదమలై సలాం ముందు మోకరిల్లారు. కాని ఇబ్లీస్ దైవాజ్ఞను ధిక్కరించి ఇస్లాం పరిధి నుండి బయటికి పోయాడు. మానవుల్లాగే మంచి లేక చెడు అవలంబించే స్వేచ్ఛ పొందిన మరొక జాతి కూడా ఈ లోకంలో ఉంది. అదే జిన్ జాతి. జిన్నులు, భూతాలు అగ్నిజ్వాలతో సృష్టించబడి మానవులకు కనపడకుండా ఉంటారు. వారు మానవుల్ని చూడగలుగుతారు, కాని మానవులు వారిని చూడలేరు. మౌలానా షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ రహ్మ గారి వ్యాఖ్యానం ప్రకారం జిన్నులు మానవుని పుట్టుకకు ముందు కొన్నివేల ఏండ్ల నుండి భూలోకంలో మనుగడ సాగిస్తుండేవారు. అప్పుడు వారు ఆకాశం పైకి కూడా పోతుండేవారు. అయితే భూలోకంలో రక్తపాతం, హింసాదౌర్జన్యాలు జరపడంలో హద్దుమీరిపోవడంతో దేవుని ఆజ్ఞతో దైవదూతలు అనేకమంది జిన్నుల్ని సంహరించారు. మిగిలినవారు కొండల్లోకి, అడవుల్లోకి పారిపోయారు. అయితే క్రైస్తవులు హవ్వ అలై ఆదం అలై కు నిషిద్ధఫలం తినిపించినట్లు ప్రచారం చేశారు. 11వ శతాబ్దంలో బిషప్ మార్బత్, స్త్రీయే మన ప్రథమపితకు నిషిద్ధ ఫలం తినిపించిందా ని పేర్కొన్నాడు. టెర్టులియన్ అనే మరో పండితుడు స్త్రీ జాతినే కించపరుస్తూ, స్త్రీ నరకానికి ద్వారం, అన్ని చెడుగులకు తల్లి, తాను స్త్రీ అయినందుకు ఆమె సిగ్గుపడాలి అన్నాడు. ఈ భావనే పూర్వం క్రైస్తవ జగత్తులో స్త్రీజాతిని అధమశ్రేణికి దిగజార్చింది. వారి హక్కులను అన్యాయంగా కాలరాయడం జరిగింది. ఖురాన్ శైతాన్మాసానికి గురైనది ఆదమలై సలాం అని పేర్కొన్నప్పటికీ, స్త్రీ పురుషుల మధ్య వివక్ష చూపుతూ పురుషుణ్ణి నిందించలేదు.
ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా గమనార్హమైన విషయానికి మానవుడి వల్ల పొరపాటు జరిగిందన్నదే. ఈ జిన్నుల్లో ఇబ్లీస్ గొప్ప భక్తుడిగా, పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంచేత అతని సామూహిక సంహారానికి గురికాకుండా దైవదూతలతో కలసి ఉండసాగాడు. అత్యధికమంది జిన్నులు హతమార్చబడిన తర్వాత ఇబ్లీస్ తన భక్తిపరాయణత, పాండిత్యాలను చూసుకొని ఇక భూలోకంలో తానొక్కడే గొప్పవాణ్ణని, తనను దేవుడు ఖలీఫాగా నియమించి ఇక్కడ పెత్తనం చెలాయించే అధికారం ఇస్తాడని భావించాడు. కాని దేవుడు ఆదం, మానవుడి, నీ ఖలీఫాగా నియమించానని ప్రకటించడంతో అతను నిరాశ్చెందాడు. అసూయతో మండిపోతూ ఆదంకు బద్ధశత్రువైపోయాడు. తాను మట్టికన్నా విలువైన అగ్నితో సృజించబడ్డానని చెబుతూ వర్ణద్వేషంతో, జాత్యహంకారంతో విర్రవీగుతూ దైవాజ్ఞను ధిక్కరించాడు. ఫలితంగా అతను శాశ్వతంగా శాపగ్రస్తుడైపోయాడు. 2 ఆదం సంతానంలో అంతఃకలహం. ముహమ్మద్, వీరికి ఆదం కొడుకులిద్దరి గాథ విన్పించు. వారిద్దరూ ఒక పశువుని బలిచ్చారు. వారిలో ఒకని బలి మాత్రమే స్వీకరించబడింది. రెండోవాని బలి స్వీకరించబడలేదు. దాంతో అతను చిర్రెత్తిపోయి, నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. దానికి రెండోవాడు ఇలా అన్నాడు, దేవుడు భయభక్తులు కలవారి మొక్కుబడినే స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపడానికి చెయ్యెత్తితే నేను మాత్రం నిన్ను చంపడానికి చెయ్యెత్తను. నేను సర్వలోక ప్రభువైన దేవునికి భయపడుతున్నాను. నా పాపం, నీ పాపం అంతా నువ్వే మూటకట్టుకొని నరకంలోకి పోయిపడు. అదే దుర్మార్గులకు తగిన ప్రతిఫలం, నేను కోరేది కూడా అదే. చివరికి అతని దుష్ట మనస్సు అతని సోదరుడ్ని వధించడానికి ప్రేరేపించింది. అతస తన సోదరుడ్ని హతమార్చివేశాడు. ఈ విధంగా అతను నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఓ కాకిని పంపాడు. ఆ కాకి అతనికి అతని సోదరుడి శవాన్ని ఎలా పూడ్చిపెట్టాలో చూపడానికి నేలను త్రవ్వడం ప్రారంభించింది. అది చూసి అతను, అయ్యయ్యో, నా సోదరుడి శవాన్ని ఎలా పూడ్చిపెట్టాలో తెలియలేదే, నాకు ఆ కాకికున్నంత జ్ఞానం కూడా లేకపోయిందే అని బాధపడ్డాడు. ఆ తరువాత అతను తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. శైతాన్ చేసిన మోసం వల్ల ఆదిదంపతులైన ఆదం, హవ్వ అలైహిలు దివి నుండి భువికి దిగవలసి వచ్చింది. ఆనాటి నుంచి నేటి వరకు పుట్టిన మానవులంతా వారిద్దరి సంతతే. మానవులు పుట్టకముందే వార్యాత్మల చేత దేవుడిలా ప్రమాణం చేయించాడు. నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి భావితరాల్ని తీసి ప్రమాణం చేయించిన సందర్భం. అప్పుడు మేము వారిని సాక్షులుగా పెడుతూ, నేను మీ ప్రభువుని కానా అని అడిగాం. దానికి వారు, మీరే మా ప్రభువు, అందుకు మేమే సాక్షులం అన్నారు. మేమిలా చేయడానిక్ కారణం, ప్రళయదినాన మీరు, మాకీ విషయానికి తెలియదా ని చెప్పవచ్చు. లేదా, బహుదైవారాధన మాకు పూర్వం మా తాతముత్తాతలు ప్రారంభించారు. మేము ఆ తర్వాత వారి సంతతి నుండి పుట్టాము. అలాంటప్పుడు దుర్జనులు చేసిన ఈ తప్పుకు మమ్మల్ని పట్టుకుంటారా అని చెప్పవచ్చు. వారు సన్మార్గం వైపు మరలుతారన్న ఉద్దేశ్యంతో మేమిలా మా సూక్తులు విడమరచి తెలుపుతున్నాం. ఈ సత్యాన్ని మానవులకు గుర్తుచేసి వారిని సంస్కరించడానికి ఆదిమానవుడు ఆదం అలైహి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు 124,000 మంది దైవప్రవక్తలు వచ్చిపోయారు. అయినా మానవుల్లో అత్యధికమంది సృష్టికర్త నిర్దేశించిన రుజుమార్గం, సనాతన ధర్మం అయిన ఇస్లాం, దైవవిధేయత పరిధిలోకి రాలేకపోతున్నారు. ఆదిమానవుడు ప్రస్తుత మానవరూపంలో ఉన్న ప్రారంభంలో చాలా పొడగరి అని తెలుస్తోంది. ఆదిమానవుడు ఆదంను సృష్టించినప్పుడు ఆయన 60 బారలు 180 అడుగులు ఎత్తుండేవాడు. తరువాత క్రమంగా తగ్గిపోతూ ఇప్పటి 6 అడుగుల ఎత్తుకు వచ్చాడు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ప్రారంభంలో మానవుని వయస్సు కూడా 1000 సంవత్సరాలలో ఉండేదని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. నూహ్ ప్రవక్త అలైహ్ గురించి, అతను వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాలు గడిపాడు అని ఖురాన్లో ఉంది. నూహ్ అలైహి దైవప్రవక్త అయిన నాటి నుండి తుఫాన్ సంఘటన సంభవించే వరకు తన జాతి ప్రజల మధ్య 950 ఏండ్లు గడిపారని, దీన్నిబట్టి నూహ్ అలైహి వయస్సు 1000 సంవత్సరాలకు పైనే ఉండవచ్చని ధర్మవేత్తలు వ్యాఖ్యానించారు. ఇబ్నె జౌజీ రహ్మలై ఉల్లేఖనం ప్రకారం ఈసా ప్రవక్త అలైహి తన అనుచరుల కోరికపై దైవాన్ని ప్రార్థించగా ఒక కపాలం ఇలా అంటుంది, ఒకప్పుడు నేనీ ప్రాంతం చక్రవర్తిని. 1000 ఏండ్లు జీవించాను. 1000 మంది సంతానం కన్నాను. 1000 పట్టణాలు జయించాను. 1000 సైన్యాలను ఓడించాను. 1000 మంది రాజుల్ని చంపాను. చివరికి ఈ విజేత మృత్యు కుహరంలోకి వెళ్లాడు.
వహబ్ బిన్ మునబ్బా రహ్మలై ఉల్లేఖనం ప్రకారం ఈసా ప్రవక్త అలైహి తన అనుచరుల కోరికపై నూహ్ ప్రవక్త అలైహి కుమారుడు సామ్ సమాధి దగ్గర నిలబడి దేవుని ఆజ్ఞతో సజీవి అయి లే అన్నారు. సామ్ లేచి ఈసా అలైహి ప్రశ్నకు సమాధానమిస్తూ నేను 4000 సంవత్సరాలు జీవించాను అన్నాడు. ఇలా అతిప్రాచీన యుగంలో మానవులు వేలాది సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది. మౌత్ ఝట్కా అనే గ్రంథంలో 320-321 పేజీలు చూడండి. పై హదీసులన్నిటిని బట్టి సృష్టి ప్రారంభంలో ఉండిన మానవులు అత్యంత దీర్ఘకాయులని స్పష్టంగా తెలుస్తోంది. అదే విధంగా ఇతర జీవరాశులు, వృక్షజాతులు వగైరా కూడా ఉండవచ్చునేమో. వాస్తవం దేవునికే తెలియాలి. ఆనాటి నుంచి మానవుని ఎత్తు, వయస్సు క్రమంగా తగ్గిపోతూ నేడు సగటున అరడుగులకు 90-100 సంవత్సరాలకు దిగిపోయాయి. ఖురాన్ కథనం ప్రకారం ప్రతియుగంలో ప్రతిజాతిలో దైవప్రవక్తలు ప్రభవించారు. అత్యధిక దైవప్రవక్తలు భౌగోళికంగా ప్రపంచానికి కేంద్రస్థాయి ప్రాంతాలైన ఈజిప్టు, ఇరాక్, పాలస్తీనా, అరేబియా దేశాలలో ప్రభవించారు. దైవప్రవక్తలలో కొందరిపై దీవి నుండి దైవగ్రంథాలు అవతరించాయి. జబ్బూర్, తౌరాత్, ఇంజీల్ వగైరా ఈ కోవకు చెందినవే. ఇప్పుడివి బైబిల్గా రూపాంతరం చెంది ఉన్నాయి. ఖురాన్లో ప్రస్తావించబడని మతగ్రంథాలు కూడా ప్రారంభకాలంలో దైవప్రోక్త గ్రంథాలే అయి ఉండవచ్చు. కాదని ఖండించడానికి ఆస్కారమేదీ కన్పించదు. యావన్మంది దైవప్రవక్తలు ప్రజలకు బోధించిన సారాంశం ఒక్కటే: సృష్టికర్త, స్వామి, సర్వేశ్వరుడు, ప్రభువు, పోషకుడు, పర్యవేక్షకుడు, ఆపద్బాంధవుడు, ఆపదల మొక్కులవాడు, ఆదిమధ్యాంతరహితుడైన దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సమస్త జీవనరంగాల్లో ఆయన ఆజ్ఞల్నే శిరసావహించాలి. ఆయన దైవత్వంలో, గుణగణాల్లో, శక్తిసామర్థ్యాలలో ఇతరుల్ని భాగస్వాములుగా చేయకూడదు. ఈ ప్రపంచం ఓ ప్రయాణమజిలి, పరీక్షావేదిక, తాత్కాలికాశ్రయం. మరణానంతరం ప్రతి మనిషి తన కర్మలకు దైవన్యాయస్థానంలో లెక్క చెప్పవలసి ఉంటుంది. కర్మవిచారణ తర్వాత స్వర్గం లేదా నరకం రూపంలో అతనికి శాశ్వత ప్రతిఫలం లభిస్తుంది. మానవులకు రుజుమార్గం తెలియజేయడానికి వచ్చిన 1,24,000 మంది దైవప్రవక్తలలో 25 మంది ప్రవక్తలను గురించి మాత్రమే ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది. ఆ 25 మందిలో కూడా కొందరు ప్రవక్తలను గురించి చాలా సంక్షిప్తంగా, మరికొందరు ప్రవక్తలను గురించి కాస్తంత వివరంగా తెలియజేయబడింది. ఆది మానవుడు ఆదా అలైహి ను తొట్టొలి దైవప్రవక్తగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత నూహ్, ఇబ్రాహీం, లూత్, యూసుఫ్, హూద్, షుయిబ్, సాలిహ్, మూసా, దావూద్, సులైమాన్, యహ్యా, ఈసా అలై ప్రవక్తలను గురించి కొంచెం వివరంగా ప్రస్తావించింది. 3. ఇద్రీస్ అలైహి. ఈ గ్రంథంలో ఇద్రీస్న గురించి ప్రస్తావించు. అతను సత్యసంధుడు, దైవప్రవక్త. అతడ్ని మేము ఉన్నత స్థాయికి చేర్చాము. ఇస్మాయిల్, ఇద్రీస్, జుల్కెఫ్ట్లను గురించి, వీరంతా ఎంతో సహనశీలురు. వీరికి మేము మా కారుణ్య ఛాయలో చోటిచ్చాం. వీరంతా సజ్జనులు. కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఈయన నూహ్ ప్రవక్త అలై కు పూర్వం వచ్చిన దైవప్రవక్త అని తెలుస్తోంది. బైబిల్ పాత నిబంధనం, ఆదికాండం 21-24 సూక్తులలో హనోక్ పేరుతో ప్రస్తావించబడిన వ్యక్తి ఇద్రీస్ ప్రవక్తేనని ముస్లిం పండితుల అభిప్రాయం. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచెనని, తరువాత దేవుడతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెనా ని బైబిల్ చెబుతోంది. యూద మత గ్రంథం తల్మూద్ లో హనోక్ ప్రజలకు దూరంగా నిష్ఠాగరిష్ఠుడై ఏకాంత జీవితం గడుపుతుంటే, ఒక దైవప్రవక్త వచ్చి ఏకాంత కుహురం నుండి బయటికి వచ్చి ప్రజలకు సన్మార్గం చూపమని ఉపదేశించాడని, దాంతో ఆయన ప్రజలను అనేక చోట్ల సమీకరించి సద్బోధ చేశాడని, ప్రజలు ఆయనకు విధేయులై పోయారని ఉంది. ఆయన మానవుల్ని 353 ఏండ్లు పాలించాడని, ఎంతో న్యాయవంతంగా పాలించాడని, ఆయన పాలనలో దేవుడు ధరణిపై తన కారుణ్యానుగ్రహాలు కురిపించాడని కూడా తల్మూద్ వివరించింది. అయితే ఆయన చివరికి తీవ్రమైన ఓ సుడిగాలి ద్వారా అగ్నిరథమెక్కి, గుర్రాలతో సహా ఆకాశంలోకి అధిరోహించాడని ఓ కట్టుకథ కూడా ప్రచారంలో ఉంది. 4. నూహ్ అలైహి. మేము నూహ్ ప్రవక్త ను అతని జాతి ప్రజల వద్దకు పంపి, వారిపై వ్యధాభరిత శిక్ష వచ్చిపడక ముందే వారిని హెచ్చరించాలని ఆదేశించాం. అతను తన జాతి ప్రజల వద్దకెళ్ళి ఇలా అన్నాడు:
నాజాతి ప్రజలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చినవాణ్ణి. కనుక దేవుణ్ణి ఆరాధించండి, ఆయనకు భయపడండి, నాకు విధేయత చూపండి. అప్పుడు దేవుడు మీ పాపాలు మన్నించి ఒక నిర్ణీతకాలం వరకు మిమ్మల్ని క్షేమంగా ఉండనిస్తాడు. దేవుడు నిర్ణయించిన శిక్ష సమయం వచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరు. ఈ విషయానికి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా నూహ్ ప్రవక్త అలైహి వందలాది సంవత్సరాలు ప్రజలకు హితబోధ చేసినా కొందరు తప్ప ఎవరూ దైవధర్మాన్ని విశ్వసించలేదు. ఆయన కుమారుల్లో కూడా ఒకతను విశ్వసించలేదు. చివరికి నూహ్ ఇలా ప్రార్థించాడు, ప్రభూ, ఈ తిరస్కారులలో ఈ ఒక్కడ్నీ భూమండలంపై సజీవంగా వదిలిపెట్టకు. నీవు గనక వీరిని వదిలేస్తే వీరు నీ దాసుల్ని దారి తప్పిస్తారు. వీరి సంతతి నుండి పుట్టే ప్రతి వ్యక్తి దుర్మార్గుడిగా, కరుడుగట్టిన తిరస్కారిగా మారుతాడు. ప్రభూ, నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా ఇంట్లో విశ్వాసిగా ప్రవేశించిన ప్రతి మనిషిని, విశ్వసించిన యావత్తు స్త్రీ పురుషుల్ని క్షమించు. దుర్మార్గులకు మాత్రం వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధి కలిగించకు. నూహ్కు దివ్యావిష్కృతి ద్వారా ఇలా సూచించబడింది, నీ జాతిలో విశ్వసించవలసిన వారంతా విశ్వసించారు. ఇక కొత్తగా విశ్వసించేవారెవరూ లేరు. కనుక వారి అకృత్యాలను గురించి నీవు బాధపడకు. ఇప్పుడు మా పర్యవేక్షణలో మా ప్రోత్సాహంతో ఒక ఓడ తయారు చేసుకో. అయితే దుర్మార్గుల్ని గురించి నా దగ్గర సిఫారసు చేయకూడదు. వారంతా ఇప్పుడు మునిగిపోనున్నారు. అప్పుడు మేమిలా సూచించాము, మా పర్యవేక్షణలో మా సూచన ప్రకారం ఒక ఓడ నిర్మించుకో. మా ఆజ్ఞతో కుంపటి పొంగిపొర్లగానే ప్రాణులలో ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంటను తీసుకొని ఓడలోకి ఎక్కు, నీ భార్యాపిల్లల్ని కూడా వెంటబెట్టుకో. అయితే శిక్షకు గురైపోతారని ముందే మేము నిర్ణయించిన వారిని ఓడలో ఎక్కించుకోవద్దు. దుర్మార్గుల్ని గురించి నా దగ్గర ఏమీ మాట్లాడకూడదు. వారిప్పుడు మునిగిపోనున్నారు. నీవు నీ సహచరులతో పాటు ఓడలోకి ఎక్కిన తర్వాత మమ్మల్ని దుర్మార్గుల బారినుండి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు అని చెప్పు. ప్రభూ, నన్ను శుభప్రదేశంలో దించు. నీవెంతో మంచి చోటు ప్రసాదించేవాడవు అని కూడా వేడుకో. చివరికి మా ఆజ్ఞ రానే వచ్చింది. మహోపద్రవం, కుంపటి పొంగిపొరలింది. అప్పుడు మేమిలా ఆదేశించాం, ప్రతి జాతికి చెందిన ప్రాణులలో ఒక్కొక్క జతను నౌకలోకి తీసుకో. అలాగే ఎవరెవరిని గురించి నీకు ముందే తెలియజేశామో వారిని వదలి, మిగిలిన నీ కుటుంబ సభ్యుల్ని, ఇతర విశ్వాసుల్ని కూడా నౌకలో ఎక్కించుకో. నూహో పాటు విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు. నూహ్ తన అనుచరులతో, దేవుని పేరు స్మరించి ఓడలోకి ఎక్కండి. అది నడవడం, ఆగిపోవడం అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. నా ప్రభువు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు అని అన్నాడు. ఓడ వారిని తీసుకొని ముందుకు సాగింది. కొండల్లాంటి సముద్రకెరటాలు ఎగిసి పడుతున్నాయి. నూహ్ దూరాన ఉన్న తన కుమారుడ్ని పిలిచి, బాబూ, ఇటు వచ్చేయి, మాతోపాటు ఓడలోకి ఎక్కు, అవిశ్వాసులతో కలసి ఉండకు అని అన్నాడు. దానికి అతను, ఇదిగో చూడు, నేనిప్పుడు ఓ కొండ ఎక్కుతాను. అది నన్ను నీటి నుండి కాపాడుతుంది అన్నాడు. దేవుడు కరుణిస్తే తప్ప ఈరోజు ఆయన ఆజ్ఞ, శిక్ష నుండి ఏ శక్తి కాపాడలేదు అన్నాడు నూహ్. అంతలో వారిద్దరి మధ్య ఓ పెద్ద కెరటం వచ్చింది. దాంతో అతను కూడా మునిగిపోయేవారిలో చేరిపోయాడు. భూమండలమా, నీ నీటినంతటినీ మింగేయి. ఆకాశమా, ఇక ఆగిపో అని ఆజ్ఞ అయింది. అప్పుడు నీరంతా నేలలోకి ఇంకిపోయింది. జరగవలసింది జరిగిపోయింది. ఓడ జూదీ పర్వతం మీద నిలిచిపోయింది. దాంతో దుర్మార్గుల పీడ విరగడైపోయిందా నీ ప్రకటన వెలువడింది. ఆర్మేనియా నుండి కుర్దిస్తాన్ వరకు వ్యాపించి ఉన్న అరారాత్ అనే పర్వతశ్రేణుల్లో జూదీ పేరుతో నేటికీ ఒక పర్వతం ఉంది. అరిస్టాటిల్ అనుచరుడు ఎబడినస్ కూడా దీనిపై నూహ్ ప్రవక్త ఓడ దిగిన విషయాన్ని ధృవీకరించాడు. ఇరాక్లో అనేకమంది ప్రజలు దీని శిథిలాలకు చెందిన ముక్కలు భద్రపరచుకొని వాటిని అరగదీసి రోగులకు మందుగా వాడుతున్నారని అతను తన చరిత్ర గ్రంథంలో రాసినట్లు తెలుస్తోంది. నూహ్ వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాలు గడిపాడు. చివరికి వారు దుర్మార్గంలో పడివున్న స్థితిలో వారిపైకి భయంకరమైన తుఫాను వచ్చిపడింది. ఆ తర్వాత మేము నూహ్ని, అతనితోపాటు ఓడలో ఎక్కినవారిని రక్షించాం. దీన్ని మేము ప్రపంచ మానవులకు ఒక సూచనగా, ఒక గుణపాఠంగా చేసి ఉంచాం. 5. ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలైహి. ఇబ్రాహీం యావత్ సమాజానికి గొప్ప నాయకుడు. దేవుని పట్ల పూర్తి విధేయతతో కూడిన అంకితభావంగల భక్తుడు.
అతను ఏనాడూ దైవేతర శక్తుల్ని ఆరాధించినవాడు కాదు. దేవుడు చేసిన మహోపకారాల పట్ల ఆయనకు సదా కృతజ్ఞుడై ఉండేవాడు. దేవుడు అతడ్ని ఎన్నుకొని రుజుమార్గం చూపాడు. ప్రపంచంలో అతనికి మంచిని ప్రసాదించాడు. పరలోకంలో అతను తప్పక సజ్జనులలో పరిగణించబడతాడు. 1 సత్యసందర్శనం, ధర్మప్రచారం. ఒకరోజు అతనిపై చీకటి కమ్ముకోగానే అతనొక నక్షత్రం చూసి, ఇతను నా ప్రభువు అన్నాడు. కాని ఆ నక్షత్రం అస్తమించగానే, ఇలాంటి అస్తమించేవాటిని నేను ప్రేమించను అన్నాడు. తర్వాత చంద్రుడు ప్రకాశిస్తూ కన్పించగానే, ఇతనే నా ప్రభువు అన్నాడు. చంద్రుడు కూడా అస్తమించడంతో, ఇతను నా ప్రభువు కాదు. నా ప్రభువు నాకు మార్గం చూపకపోతే నేను మార్గభ్రష్టున్నయిపోతాను అన్నాడు. ఆ తర్వాత మరునాడుదయం సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్పించాడు. అప్పుడు ఇబ్రాహీం, ఇతనే నా ప్రభువు, అందరికంటే గొప్ప ప్రభువు అన్నాడు. అయితే సూర్యుడు కూడా అస్తమించడంతో అతనికి జ్ఞానోదయం అయింది. అతను తన జాతితో, నా జాతి ప్రజలారా, మీరు దేవునికి సాటి కల్పిస్తున్న మిథ్యాదైవాలతో నేను విసిగిపోయాను. నేనిప్పుడు పూర్తి ఏకాగ్రతతో భూమ్యాకాశాల్ని సృష్టించినవాని వైపుకు మరలాను. నేను ఏమాత్రం బహుదైవారాధకుడ్ని కాను అని అన్నాడు. అతనిలా అన్నాడు, మీరు దేవుడ్ని మాత్రమే ఆరాధించండి. ఆయనకే భయపడండి. విషయానికి తెలుసుకుంటే ఇందులోనే మీ శ్రేయస్సుంది. మీరు దేవుడ్ని వదలి పూజిస్తున్న వస్తువులు విగ్రహాలు మాత్రమే. ఇలా మీరు ఒక అసత్యాన్ని కల్పించుకున్నారు. దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న ఈ విగ్రహాలు మీకు ఎలాంటి ఉపాధి ఇవ్వలేవు. కనుక మీరు దేవుని సన్నిధిలో ఉపాధి గురించి అర్థించండి. ఆయన్నే ఆరాధించండి. ఆయనకే కృతజ్ఞతలు తెలుపుకోండి. చివరికి మీరు ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉంది. మీరు నా మాటలు తిరస్కరిస్తే మీకు పూర్వం కూడా అనేక జాతులు తిరస్కరించాయి. దైవ సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప దైవప్రవక్తపై మరెలాంటి బాధ్యత లేదు. ఇలా సాగింది ఇబ్రాహీం ప్రవక్త అలైహి ధర్మ ప్రచారం. ఆయన హేతుబద్ధంగా ఎన్నో విషయాలు విశదీకరించారు. కాని ఆయన జాతి ప్రజలకు సత్యం చెవులకెక్కలేదు. 2 అగ్నిపరీక్ష. అంతకు పూర్వం మేము ఇబ్రాహీంకు విచక్షణాజ్ఞానం ప్రసాదించాము. అతడ్ని గురించి మాకు బాగా తెలుసు. అతను తన తండ్రిని, తన జాతి ప్రజల్ని ఉపదేశిస్తూ, మీరంతగా అభిమానిస్తున్న ఈ విగ్రహాల సంగతేమిటి? అనడిగాడు. మా తాతముత్తాతలు వీటిని పూజిస్తుండేవారు. అంచేత మేము వీటిని పూజిస్తున్నాం అన్నారు వారు. అయితే మీరు దారి తప్పారు. మీ తాతముత్తాతలు అంతకన్నా ఘోరంగా దారి తప్పారు అన్నాడు ఇబ్రాహీం. నువ్వు మా ముందు నీ అసలు భావాలు వ్యక్తపరుస్తున్నావా లేక పరిహాసమాడుతున్నావా? అడిగారు వారు. కాదు, నిజంగానే చెబుతున్నాను. భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. అందుకు నేను మీ ముందు సాక్ష్యమిస్తున్నాను. దైవసాక్షి. మీరు లేనప్పుడు నేను తప్పక మీ విగ్రహాల సంగతేమిటో తేల్చుకుంటాను అన్నాడు. తర్వాత అతను నక్షత్రాల వైపు చూసి, నాకు వంట్లో బాగాలేదు అన్నాడు. అందువల్ల వారతడ్ని వదలి జాతరకు వెళ్ళిపోయారు. వారలా పోగానే ఇబ్రాహీం వారి దేవతల గుళ్ళోకి జొరబడి, మీరు ప్రసాదం తినరేమిటి? ఏమైంది మీకు కనీసం మాట్లాడనైనా మాట్లాడరు? అన్నాడు. తర్వాత అతను ఆ విగ్రహాలపై విరుచుకుపడి కుడిచేత్తో వాటిని గట్టిగా బాది విరగ్గొట్టాడు. వాటిలో పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టాడు. వారు విచారించడానికి తనవైపు మరలుతారన్న ఉద్దేశ్యంతో. జనం జాతర నుంచి తిరిగొచ్చి చూసి, మన దైవాలకు ఈ దుస్థితి కలిగించిందెవరో, చూస్తే పరమదుర్మార్గుడిలా ఉన్నాడు అన్నారు. మేము ఇబ్రాహీం అనే యువకుడు వాటిని గురించి ప్రస్తావిస్తుంటే విన్నాం అన్నారు కొందరు. అయితే అతడ్ని పట్టి తీసుకురండి జనం ముందుకు, అందరూ అతని సంగతి చూస్తారు అన్నారు వారు. ఇబ్రాహీం వచ్చిన తరువాత ఇబ్రాహీం, నువ్వేనా మా దేవతల పట్ల ఇలా ప్రవర్తించింది? అని అడిగారు వారు. అసలు ఇదంతా వాటి నాయకుడే చేసి ఉంటాడు. అడిగి చూడండి మాట్లాడితే అన్నాడు ఇబ్రాహీం. ఈ మాట వినగానే వారు తమ అంతరాత్మల వైపుకు మరలి, నిజంగా మనం చాలా దుర్మార్గులం అనుకున్నారు స్వగతంలో. కాని ఆ తరువాత వారి బుద్ధి వక్రీకరించింది. అందువల్ల ఇవి మాట్లాడలేవని నీకు తెలుసు కదా అన్నారు వారు. అలాంటప్పుడు మీరు నిజ దేవుడ్ని వదలి మీకెలాంటి లాభంగాని నష్టంగాని కలిగించలేని ఈ మిథ్యాదైవాలను ఎందుకు పూజిస్తున్నారు? ఛీ! నిజ దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న మీ మిథ్యాదైవాలు పాడుగాను. మీకు కాస్తైనా బుద్ధి, జ్ఞానం లేదా? అని అన్నాడు ఇబ్రాహీం.
అప్పుడు వారు పరస్పరం సంప్రదించుకొని అతని కోసం ఓ అగ్నిగుండం తయారు చేసి మండే ఆ అగ్నిగుండంలో అతడ్ని విసిరిపడేద్దాం అని నిర్ణయించుకున్నారు. మీరేదైనా చేయాలనుకుంటే ఇతడ్ని కాల్చివేయండి. మీ దేవతల్ని కాపాడుకోండి అన్నారు. వారు ఇలా ఇబ్రాహీంని అగ్నిగుండంలోకి విసిరివేశారు. అప్పుడు మేము అగ్ని ఇబ్రాహీం కోసం శాంతించు, చల్లబడిపో అని ఆదేశించాం. ఊర్ ఇబ్రాహీం అలై పుట్టిపెరిగిన పట్టణం. ఇది ఆనాటి నమ్రూద్ రాజు పాలించిన ప్రస్తుత ఇరాక్ రాజ్యానికి రాజధానిగా ఉండేది. సర్ లియోనార్డూలి రాసిన అబ్రహాం లండన్ అనే గ్రంథం ప్రకారం ఈ పట్టణంలోని ఓ ఎత్తైన కొండపై నన్నార్ అనే దేవతా విగ్రహం ఉండేది. ఇది మొత్తం దేశంలో కెల్లా పెద్ద దేవాలయం. ఇక్కడ అనేకమంది పూజారులు, దేవదాసీలు ఉండేవారు. కాని ఈ దేవాలయంలో దేవుని పేరుతో, మతం పేరుతో విచ్చలవిడిగా పచ్చి వ్యభిచారం సాగుతుండేది. ఇబ్రాహీంతో అతని ప్రభువు విషయంలో వాదనకు దిగిన వ్యక్తి గురించి నీవు ఆలోచించావా? దేవుడు అతనికి రాజ్యాధికారం ప్రసాదించాడు. అంచేత అతను అధికార గర్వంతో విర్రవీగుతూ దేవుని విషయంలో వాదనకు దిగాడు. ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు అని ఇబ్రాహీం అన్నప్పుడు, చావు బ్రతుకులు నా అధీనంలో కూడా ఉన్నాయా ని అన్నాడతను. అయితే దేవుడు సూర్యుడ్ని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు కదా, నీవు అతడ్ని పడమర నుండి ఉదయింపజేయి చూద్దాం అనడిగాడు ఇబ్రాహీం. దానికా తిరస్కారి సమాధానం ఇవ్వలేక తెల్లమోహం వేశాడు. దేవుడు దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. 3. విశ్వనాయకత్వం, సంతానం. ఇబ్రాహీం ప్రభువు కొన్ని విషయాల్లో ఇబ్రాహీంని పరీక్షించగా అందులో అతను కృతార్థుడయ్యాడు. అప్పుడు దేవుడు అతనితో, నేను నిన్ను యావత్తు మానవజాతికి నాయకుడిగా నియమించబోతున్నాను అన్నాడు. దానికతను, ప్రభూ, మరి నా సంతానంలో కూడా ఎవరికైనా ప్రపంచ నాయకత్వం ప్రసాదిస్తావా అని అడిగాడు. దానికి దేవుడు, మాయి వాగ్దానం దుర్మార్గులకు వర్తించదు అన్నాడు. పోతే ఇబ్రాహీం దగ్గరకు మా దూతలు, సంతాన శుభవార్త తీసుకెళ్ళి, మీకు శాంతిశ్రేయాలు కల్గుగాక అన్నారు. దానికి ఇబ్రాహీం, మీక్కూడా శాంతి కల్గుగాక అన్నాడు. ఆ తర్వాత కాస్సేపటికి ఇబ్రాహీం ఆవుదూడను కాల్చి తెచ్చాడు. కాని వారి చేతులు భోజనం మీదికి పోవడంలేదు. దాంతో అనుమానం కలిగి అతను లోలోన భయపడసాగాడు. వారు, భయపడకు, మేమొక నేరజాతి దగ్గరకు పంపబడ్డాము. ఒక్క లూత్ కుటుంబానికి మాత్రమే మినహాయింపు ఉంది. వారిని మేము కాపాడుతాం. అయితే అతని భార్యను మాత్రం కాపాడము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము ముందుగానే నిర్ణయించాం అన్నారు దైవదూతలు. ఆ తర్వాత ఇబ్రాహీం ప్రజలతో, నేను నా ప్రభువు ఆదేశం వైపు వెళ్తున్నాను. ఆయనే నాకు మార్గదర్శనం చేస్తాడు అన్నాడు. ప్రభూ, నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు అని దేవుడ్ని వేడుకున్నాడు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు ఇస్మాయిల్ కలుగుతాడని శుభవార్త తెలిపాము. ఇబ్రాహీం ఇలా వేడుకున్నాడు, ప్రభూ, ఈ మక్కా నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి. నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు. ప్రభూ, ఈ విగ్రహాలు అనేకమందిని దారి తప్పించాయి. నా సంతానాన్ని కూడా దారి తప్పించే ప్రమాదముంది. కనుక వారిలో నా విధానాన్ని అనుసరించేవారు నా వారవుతారు. నా విధానానికి వ్యతిరేకంగా నడిచేవారికి నీవే దిక్కు, నీవు క్షమించేవాడవు, కరుణించేవాడవు. ఖురాన్ మధ్యాహ్నం 3:25 ప్రభూ, నేను నా సంతానాన్ని ఎలాంటి చెట్టు పుట్టా లేని ఎడారి ప్రాంతంలో నీ ప్రతిష్ఠాలయం దగ్గరకు తీసుకొచ్చి వసింపజేశాను. భవిష్యత్తులో వీరిక్కడ ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పుతారన్న ఆశతో. కనుక వీరిపట్ల నీవు ప్రజల హృదయాల్లో ఆసక్తి అభిమానాలు కలిగించు. వీరికి తినడానికి పండ్లు ఫలాలు ప్రసాదించు, బహుశా అందుకు కృతజ్ఞులై ఉంటారు. ప్రభూ, మేము దాస్తున్నది, బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు. దేవునికి భూమ్యాకాశాల్లో ఏదీ కనుమరుగుగా లేదు. ఈ వృద్ధాప్యంలో నాకు ఇస్మాయిల్, ఇస్రోక్ వంటి సంతానాన్ని ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. నా ప్రభువు తప్పక నా మొరాలకిస్తాడు. ప్రభూ, నన్ను ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతానాన్ని కూడా. ప్రభూ, నా విజ్ఞప్తి స్వీకరించు. నా తల్లిదండ్రుల్ని, యావత్తు విశ్వాసుల్ని కర్మవిచారణ రోజు క్షమించు. 4 బలిదానం, కాబా నిర్మాణం. ఇబ్రాహీం దేవుడ్ని ప్రార్థిస్తూ, ప్రభూ, ఈ పట్టణాన్ని శాంతినగరంగా చెయ్యి. ఇక్కడ నివసించే ప్రజల్లో దైవాన్ని,
పరలోకాన్ని విశ్వసించేవారికి తినేందుకు అన్ని విధాల పండ్లు ఫలాలు ప్రసాదించు అన్నాడు. దానికి దేవుడు, ఈ మూన్నాళ్ల ప్రపంచంలో నేను విశ్వసించనివారి అక్కూడా ఎంతో కొంత ఉపాధినిస్తాను. అయితే ఆ తర్వాత వారిని నరకాగ్ని వైపు ఈడుస్తాను. అది అత్యంత ఘోరమైన ప్రదేశం అని అన్నాడు. ఆ బాలుడు అతనితో పాటు పరుగెత్తే వయస్సుకు చేరుకున్న తరువాత ఓ రోజు ఇబ్రాహీం అతనితో, బాబూ, నేను నిన్ను బలిస్తున్నట్లు కలగన్నాను. దీనిపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. దానికి ఆ బాలుడు ఏమాత్రం కంగారుపడకుండా, నాన్నా, మీకు దేన్ని గురించి ఆజ్ఞ ఇవ్వబడిందో దాన్ని నెరవేర్చండి. దైవచిత్తమైతే మీరు నన్ను సహనశీలిగా చూస్తారు అని అన్నాడు. ఇలా వారిద్దరూ మా ఆజ్ఞ శిరసావహించారు. ఆ తర్వాత ఇబ్రాహీం తన కుమారుడ్ని బోర్లాపడవేశాడు బలిచేయడానికి. అప్పుడు మేము, ఇబ్రాహీం, నీవు కలను నిజంచేసి చూపావు. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తుంటాము. నిజంగా ఇది నీకొక స్పష్టమైన పరీక్ష. అందులో నీవు నెగ్గావు అని అన్నాము. మేము పరిహారం క్రింద ఒక పెద్ద బలిదానం ఇచ్చి ఆ బాలుడ్ని కాపాడాము. అతని కీర్తిప్రతిష్టల్ని తరువాతి తరాలలో శాశ్వతంగా వదిలిపెట్టాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాం. ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఇద్దరూ దైవగృహానికి పునాదులు తీసి గోడలు నిర్మిస్తూ ఇలా వేడుకున్నారు, ప్రభూ, మాయి సేవ స్వీకరించు. నీవే అందరి మొరలు ఆలకించేవాడవు, సర్వం తెలిసినవాడవు. ప్రభూ, మా ఇద్దర్నీ నీకు విధేయులైన దాసులుగా చెయ్యి. మా సంతతి నుండి నీకు విధేయులై ఉండే ఒక జాతిని ఆవిర్భవింపజేయి. నిన్ను ఆరాధించే పద్ధతేమిటో మాకు తెలియజేయి. మా పొరపాట్లు మన్నించు. నిస్సందేహంగా నీవు మన్నించేవాడవు, కరుణించేవాడవు. ప్రభూ, ఆ జాతి ప్రజలకు నీ సూక్తులు విన్పించే, నీ గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పి వారి జీవితాలను సంస్కరించే ఒక ప్రవక్తను ఆ జాతిలో పుట్టించు. నీవు ఎంతో శక్తిమంతుడవు, వివేకవంతుడవు. ఈ గ్రంథంలో ఇస్మాయిల్ గాథ ప్రస్తావించు. అతను మంచి వాగ్దానపాలకుడు, సందేశహరుడైన దైవప్రవక్త. తన కుటుంబ సభ్యులకు నమాజ్, జకాత్ విధుల్ని గురించి ఆజ్ఞాపిస్తుండేవాడు. అతను తన ప్రభువు దృష్టిలో ఆమోదయోగ్యుడైన మనిషి.